మహేష్ చింతల, విద్యాసాగర్, బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బద్మాషులు. శంకర్ చేకూరి దర్శకులు, రమాశంకర్ నిర్మాత. 2.5 గంటల పాటు వినోదభరితంగా సాగే చిత్రమిదని, తెలంగాణ నేపథ్యంలో నడుస్తుందని దర్శకులు శంకర్ చేకూరి తెలిపారు. ఎక్కడా నాటకీయత లేకుండా సహజసిద్ధమైన హాస్యంతో ఈ సినిమా మెప్పిస్తుందని నటుడు మహేష్ చింతల తెలిపారు. ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుందని నిర్మాత పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం అడవిదేవులపల్లి మండల ప్రజలకు, మిత్రులకు మరియు కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా అడవిదేవులపల్లి బిడ్డగా మహేష్ చింతల బద్మాషులు అనే మూవీ హీరోగా చేశానని ఆనందం వ్యక్తపరుస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ రాఘవ థియేటర్లో సినిమా చూసి ఆస్వాదించిన ప్రతి ఒక్కరికి మహేష్ చింతల ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్ చింతల మిత్రులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు మరియు అభిమానులు పాల్గొన్నారు. చాలా బాగుంది. సినిమా చాలా చేయాలని అందరం చాలా నవ్వుతూ చూసాము. పిల్లలతో బాగా నవ్వారు. ఎందుకంటే ఇంకా నవ్వి ఇంకా మంచి సినిమాలు చేయాలని నాకు కోరిక. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము పుల్లారెడ్డి. ఏమైతారు మీకు మహేష్? అన్నయ్య. మీకు ఎట్లా అనిపిస్తున్నది ఇట్లా తీస్తున్నందుకు? ఆనందంగా అనిపిస్తుంది. ఇలాంటి ఇంకా తీయాలని సినిమా చిన్నప్పటి నుంచి చాలా సినిమాలలో పోయి కష్టపడి బాగా తరుణ్ సార్ చిన్న అవకాశం నుంచి కొంచెం గట్టిగా వచ్చిందంటే ఆయన కృషి సినిమా కొంచెం సూపర్ ఉంది. ఫ్యామిలీ మొత్తం చూసిన ప్రతి క్షణం నవ్వు కొంచెం బాగా అట్రాక్షన్గా పట్టుకుంటున్నట్టు నవ్విన సినిమా మొత్తం బాగుంది. సినిమా ఇలాంటి చిన్న ఒక మన పల్లెటూరు జీవితం వచ్చి తీసారు. సినిమా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమా. అందరు చూసిన ప్రతి క్షణం నవ్వుకోవచ్చు. సినిమా చూసిన 2 గంటలు పూర్తిగా కాలక్షేపం మంచిగా ఉంది. బాగుంది సినిమా. చెప్పు. ముందు కూడా ఇలాంటి సినిమాలు చాలా తీయాలని ఆశిస్తూ బదులు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు మా మిత్రుడు చింతల మహేష్ గత 14 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో చాలా కష్టపడి ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఈరోజు లీడ్ రోల్లో బద్మాషులు అనే సినిమా ద్వారా పరిచయం కావడం జరిగింది. సినిమా ఖచ్చితంగా చెప్పాలంటే మన సినిమా మాత్రం చెప్పాలంటే ఒక జాతీయ విలేజ్ పక్కా పల్లెటూరు జరిగింది. ఇందులో మహేష్ నటన సాగర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాకి దర్శకత్వం శంకర్ గారు నల్గొండ జిల్లా. నేను దీనికి పేడిస్తున్నాము. చాలా ఉంది సినిమా. ప్రతి ఒక్కరు కుటుంబంతో మహేష్ గారు పద్మాసు చిత్రంలో బాగా నటించారు. సినిమా కూడా చాలా నవ్వుకోవడానికి చాలా బాగుంది. టైం పాస్
ఉన్న మూడు గురించి సినిమాకి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ మహేష్. అందరికీ నమస్కారం అండి. నా పేరు మహేష్ చింతల. మాది అడవిదేలిపల్లి మండలంలో విలేజ్ మాది. నేను ఇక్కడ మిర్యాలగూడ రవీంద్రబాల్ స్కూల్లో చదువుకున్నా, ఇక్కడే పెరిగిన. ఇక్కడ మా ఈరోజు మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికి వచ్చారు. సో విషయం ఏంటంటే ఈ బద్మాషులు అనే మూవీ తీసి 3 సాంగ్స్ లాంచ్ అయినా వాటికి మంచి స్పందన వస్తుంది. మా ట్రైలర్ 20 లక్షలు వ్యూస్ దాకా వెళ్ళింది. టీజర్ కానీ పాటలు కానీ మంచి స్పందన వస్తుంది. దీని భాగంగా మేము సోషల్ మీడియా ద్వారా ఇక్కడ మన హైదరాబాద్లో ప్రమోషన్ చేసుకుంటూ కూడా ఈ తెలంగాణ ఫిల్మ్ అవ్వటం వల్ల తెలంగాణ విలేజ్లో వరంగల్ కానీ కరీంనగర్ కానీ రకరకాలుగా జిల్లాలు టౌన్స్ అన్ని విజిట్ చేయడం జరుగుతుంది. ప్రేక్షకులను వెళ్ళి కలవడం జరుగుతుంది. వాళ్ళ స్పందన ఎలా ఉంది ఏంటి, వాళ్ళ మా కంటెంట్ చూపించి మా సినిమా చూపించి ఎలా ఉందని మా June 6 మా సినిమాకి రండి అని చెప్పి అందరినీ ప్రజలను అడగడం జరుగుతుంది. అదే భాగంగా మిర్యాలగూడలో నేను ఇక్కడ పుట్టి పెరిగిన మిర్యాలగూడలో ఈరోజు నేను లీడ్ రోల్ చేసిన సినిమా రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది. దాని భాగంగానే ఈరోజు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మిర్యాలగూడ ప్రజలను అందరూ సందర్శించి మా సినిమా గురించి తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది.